రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై వెలిసిన పోస్టర్ కలకలం రేపుతోంది. A to Z గవర్నెన్స్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఫ్లెక్సీ వెలిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వాహనదారులు ఈ వెరైటీ పోస్టర్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో A to Z జరిగిన అక్రమాలు, తమ వారికి కట్టబెట్టిన ప్రాజెక్టులు అంటూ పోస్టర్లో వాటిని A to Z గా వివరాలను పొందుపరిచారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. తిరుమలగిరి అంటే కంటోన్మెంట్ లో వెలిసిన ఒక పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ వర్గాలతో పాటుగా కాంగ్రెస్ సర్కార్ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన గత ఏడాది పాలనలో ఏమేం చేశాడు, ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ చెబుతూ ఒక పోస్టర్ ను వేశారు. A to Z ఆల్ఫాబెట్ ఏబిసి ఆల్ఫాబెట్ లోని A to Z తో పోలుస్తూ ఎప్పుడు ఏమేమి చేశాడని చెప్పేసి పలానా కాంట్రాక్ట్లు అప్పచెప్పడం నుంచి పథకాలు ప్రవేశపెట్టడం, సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అవినీతి అన్ని వివరాలతో కూడినటువంటి ఒక పోస్టర్ ను కంటోన్మెంట్ వద్ద ఏర్పాటు చేశారు. సో దీనిపైన తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అందరూ కూడా ఆ దారి గుండా వెళ్లే వాహనదారులందరూ కూడా ఆ పోస్టర్ ను గమనించి దానిపైన ఏవైతే అంశాలు ఉన్నారో వాటిని అన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఇదంతా కూడా రాజకీయంగా తీవ్ర కలకలం తెస్తుందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్రంగా ప్రతి అంశంలోనూ మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదము, ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పోస్టర్ వెలువడం కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కి సంబంధించి గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఏమేం జరిగింది అనే దానిపైన అనేక అంశాల్లో అక్రమాలు జరిగాయి అంటూ ఈ పోస్టర్ లో వెల్లడించారు. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ సంబంధించి అభిమానులు, బీఆర్ఎస్ వర్గానికి సంబంధించిన వాళ్ళే చేసి ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తా ఉంది. కాంగ్రెస్ ఈ పోస్టర్ల పైన సీరియస్ గా స్పందిస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఆ అవకాశం ఉన్నంత వరకు ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది అని చెప్పేసి, ఇలాంటి ప్రచారాలు చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ దుయ్యబడుతూ ఉంది. సో మొత్తంగా మాత్రం ఈ పోస్టర్లు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు, మొత్తంగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ సర్కార్ లో అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్లకు సంబంధించి విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్లు కట్టబెట్టే విషయంలో కావచ్చు, ఎవరైతే పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో కూడా ఇప్పటికే కొంతమంది మంత్రులు కావచ్చు, ఇతరత వారిపైన అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేశారు. సో ఇప్పుడు నేపథ్యంలో ఇక పోస్టర్ కూడా చర్చనీయాంశం అవుతోంది. సో మొత్తం పోస్టర్ ద్వారా కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్ ను వేశారు. సో దీంతో ఇప్పుడు రాజకీయాలు మొత్తం పోస్టర్ వైపే జరుగుతున్నాయి. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ఐటీ విభాగం ఇతరత సంబంధించినటువంటి వింగ్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ సంబంధించి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికే ఇలాంటివంటి బీఆర్ఎస్ కుయుక్తులు పంతుందని చెప్పేసి కాంగ్రెస్ తీసుకున్నగా, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక అతి తక్కువ కాలంలోనే, సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించాల్సిన హామీలను పక్కన పెట్టి మొత్తంగా కూడా అక్రమంగా ఆర్జన చేపట్టడము, కాంట్రాక్ట్లకు సంబంధించి అవినీతి పెద్ద ఎత్తున చేయడానికి మొత్తం అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తుంది. సో మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య ఒకవైపు మొన్నటి వరకు ప్రెస్ మీట్ లో పెట్టి ఒకరొకరు ఆరోపణ చేసుకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ట్వీట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా ఈ పోస్టర్ల వరకు కూడా ఈ రాజకీయం చేరింది. ఇక అవకాశం ఉన్న చోట్ల పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి తమ పార్టీకి సంబంధించి ప్రత్యర్థి పార్టీల పైన ఎలా అంటే తమకున్నటువంటి ఆ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి లూప్ పోల్స్ కావచ్చు, ఇతర వాటిని ఏవైతే వీళ్ళు చేయాలనుకున్న వాటి పెద్ద పోస్టర్లు వేసి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కనిపిస్తోంది. సో దాంట్లో భాగంగా ఈ పోస్టర్ ను చూస్తున్నారు. సో దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుంది, కాంగ్రెస్ కూడా ఏం చేయబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. విషయాలు అయితే ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది కదా. ఇంత పెద్ద హోర్డింగ్ వెలువడడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోందా? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలంతా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా
బీఆర్ఎస్ గత 10 ఏళ్ల హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. వాటిపైన ఇప్పటికీ కాంగ్రెస్ సర్కార్ విచారణ చేస్తూ ఉంటుంది. వారు తమ తప్పులను లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పై సంవత్సర కాలంలో అవినీతి చేసిందంటూ అనేక అక్రమాలు చేసిందని చెప్పి కౌంటర్ అటాక్ చేస్తుంది, తమపైన బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. గతంలో చేసిన వాటికి ఇంకా మేము విచారణ జరుపుతున్నాము. ఆ విచారణలో అనేక అంశాలు వస్తున్నాయి. వాటిని అన్ని పక్కన పెట్టి ఇప్పుడు దాని నుంచి బయటపడేందుకు ఎదురుగా తమపై ఎదురుదాడికి దిగుతుంది. ఇక పోస్టర్లతోని ఆ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా ఈ పోస్టర్లతోని రాజకీయాలు హీటెక్కాయి. సో దీని కౌంటర్ కాంగ్రెస్ ఏం చేయబోతుంది, మరి బీఆర్ఎస్ నుంచి ఏం జరగబోతుంది అని చెప్పేసి చర్చ జరుగుతోంది. మొత్తానికైతే ఈ పోస్టర్లు కేవలం కంటోన్మెంట్ కండి, ఇంకా భవిష్యత్తులో రేపు ఇలా ఎక్కడెక్కడ వెలుస్తాయి, ఇంకా పోస్టర్లు వెలుస్తాయి, ఇంకేం జరుగుతుందా అనేది గతంలో కూడా పలువురు ముఖ్య నాయకులు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు వచ్చిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ఇలాంటి అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు కావచ్చు, హోర్డింగ్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి ఒక కొత్త ఇలాంటి వాటిని కాంగ్రెస్ సంబంధించి జరుగుతున్న కాంగ్రెస్ సంబంధించి పార్టీకి పై ఏదైతే ఉన్నాయో ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా గోషామాల్ మనకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది. గోషామాల్ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే హైదరాబాద్ లో తమ యొక్క మరొకసారి పట్టు చేసుకోవడానికి, పట్టు పొందడానికి బీఆర్ఎస్ ఇలాంటి కంటోన్మెంట్ లో ఇలాంటి ఒకటి పోస్టర్ వేసి ఉండవచ్చు అని చెప్పేసి రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. మొత్తానికైతే ఆ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ను ఘాటుగా విమర్శిస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేస్తూ ఈ పోస్టర్ ను అక్కడ పెట్టడం, పోస్టర్ పెట్టడం, దాని అంతా కూడా అక్కడ వెళ్లే ఆ రోడ్డు గుండా వెళ్లే ఆ మార్గం గుండా వెళ్లే మొత్తం వాహనదారులు దాన్ని చూసి ఉన్న అవి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే రాధాకృష్ణ, సామాన్య ప్రజలు ఈ హోర్డింగ్ కి సంబంధించి ఏమైనా స్పందిస్తున్నారా? వారు ఏమనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.